నమస్కారం అందరికీ. మనము థైరాయిడ్ గురించి మాట్లాడాలంటే చాలామంది థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసుకున్న వెంటనే థైరాయిడ్ లెవెల్స్ హైపోథైరాయిడిజం అంటే TSH లెవెల్స్ కొద్దిగా ఎక్కువ చూపించగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మందులు వాడటం మొదలు పెట్టేస్తాం. కానీ మందులు వాడటం అనేది పర్మనెంట్గా అనేది మెంటల్గా ఫిక్స్ అయిపోయి వాటి మీదనే ఆధారపడి దాని డోసుని రోజు రోజుకి పెంచుకోవటం తప్ప వేరే మార్గాలను చూడకపోవటం అనేది అది ఒక దురదృష్టకరం. ఎందుకంటే ఈ న్యాచురోపతి విధానం కానీ ఆయుర్వేద విధానం కానీ థైరాయిడ్ లెవెల్స్ని మనము చాలా చక్కగా న్యూట్రలైజ్ చేసుకునే దానికి ట్రీట్మెంట్స్ విధానాలు ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యంగా మనం చూసుకుంటే కంఠపాతి అనే ఎక్సర్సైజ్ అనేది, అంటే ఇక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి కంఠపాతి చేయటం వల్ల థైరాయిడ్లో ఉన్న ఇన్యాక్టివ్ సిస్టమ్ని మనం యాక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే డైట్ విషయంలో కొన్ని రకాల డైట్ని అవాయిడ్ చేసుకుంటూ కొన్ని రకాల డైట్ని మనకు ఏమి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ థైరాయిడ్ లెవెల్ని మనం దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా సల్ఫర్ కంటెంట్ ఉన్న ఈ ఆక్సాలిక్ ఫుడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు క్యాలీఫ్లవర్, క్యాబేజెస్, రాడిష్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా కావాల్సిన డైట్ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనము ఈ సెలీనియం రిలేటెడ్ డైట్ని ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే వైటమిన్ B12 కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. మైక్రో న్యూట్రియన్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయటం వల్ల B కాంప్లెక్స్ మీద ఈ థైరాయిడ్ లెవెల్స్ని మనం నార్మల్గా తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట.